ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్పించి ఈరోజు చేసిన ధర్నాకి ఎలాంటి ఉపయోగం లేదు. నిజంగా చెప్పాలంటే వాస్తవానికి అక్కడ ఎలాంటి రీజన్ కూడా లేదు. కానీ వాళ్ళు చేసిన దానికి మేము అంటే మా ప్రభుత్వం తరఫు నుంచి ఇది క్లియరెన్స్ ఇస్తున్నాం. తదుపరి కూడా ప్రభుత్వం 50-50 ఇప్పటివరకు అయితే 50-50 నీళ్లు అంటే తెలంగాణకి ఏపీకి ఇద్దరికి సమానంగా రావాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం కూడా ఉంది. సరే నెక్స్ట్ మనం మీటింగ్ ఏర్పాటు చేసుకొని దానికి ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఖచ్చితంగా బోర్డు కమిటీలో డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాల ముఖ్యమంత్రులు దానికి సంబంధించిన బోర్డుకి సంబంధించిన కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారు అందులో. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరగలేదు ప్రభుత్వం నుంచి అధికారికంగా అని ఇది మాత్రం స్పష్టమైంది. అయితే వాస్తవానికి ఇదే కాకుండా ఎన్నో తప్పుడు ప్రచారాలు ప్రభుత్వం మీద అంటే తప్పుడుదో పట్టించే ప్రచారాలు కూడా చాలా చేస్తున్నారు. వాటన్నిటికీ కూడా ఈరోజు అంటే ప్రతిపక్ష నాయకులకి నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ప్రజలకు నిజంగా సంక్షేమం చేయాలనుకుంటే, ప్రజల శ్రేయస్సు కోరుకున్న వాళ్ళైతే ప్రజలకు ఏం చేయాలి, ఎట్లా చేయాలని మీ దగ్గర ఆలోచనలు ప్లాన్లు ఏమంటే డెఫినెట్గా మాకు సలహా ఇవ్వచ్చు. మేము కూడా అది పాటించడానికి రెడీగా ఉన్నాము. అంతే తప్పించి ప్రజల్ని మాత్రం దయచేసి తప్పుదోవ పట్టించకండి. ఇంకొకటి రీసెంట్గా అంటే జూరాల డ్యాంలో ఈసారి స్టోరేజ్ లేదన్న సంగతి స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా మళ్ళీ అదొక అపోహ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే ప్రభుత్వం వచ్చినాక పొలాలకి నీళ్ళు ఇవ్వట్లేదు అని ఇది కూడా మొన్న అంటే వాంటెడ్లీ మా జనరల్ బాడీ మీటింగ్లో కావచ్చు, ప్రతి మీటింగ్స్లో కూడా అది బయటకు వస్తుంది. కానీ వాస్తవానికి ప్రతిసారి మనకి జూరాలలో డ్యాంలో నీళ్ళు స్టోరేజ్ సరిపోని ఉండేది. కానీ ఈసారి 5 TMC మాత్రమే అంటే 5.4 TMC ఏదో నీళ్ళు ఉన్నాయని ఎస్సీ గారి చాలా ఓపెన్గా చెప్పిండ్రు. కానీ మనకి అందులో గ్రౌండ్ స్టోరేజ్, డెడ్ స్టోరేజ్ 2.66% డెడ్ స్టోరేజ్, దాన్ని మనం డిస్టర్బ్ చేయలేము. దాంతోపాటు 0.5 TMC మనకి తాగునీరుకే అవసరం ఉంటుంది. సో కంపల్సరీ ఇవన్నీ పోగా ఎవాపరేషన్ మనకి సమ్మర్ అందులో మన ఏరియా కూడా ఎక్కువ కాబట్టి అబౌట్ 2 TMCనే ఎవాపరేషన్ అవుతుంది. సో ఉన్న నీళ్లు కేవలం మంచినీళ్ళు సప్లై చేసుకోవడానికి తప్పించి పొలాలకి నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఈసారి డ్యామ్ అంటే ప్రభుత్వం లేదు. ప్రభుత్వం తరఫున అంటే డ్యామ్ ఉన్న వాస్తవాలు అవి. సో పబ్లిక్కి కూడా మేము ఒక క్లియర్గా మెసేజ్ చేయదలుచుకుంటున్నాం. పైనుంచి కూడా కర్ణాటక నుంచి కూడా ఈసారి నో క్రాప్ డెసిషన్ ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. సో మన దగ్గర కూడా మళ్ళీ పంటలు పెట్టుకొని ఏదో ప్రభుత్వం మీద అంటే నీళ్ళు ఇవ్వట్లేదని, ఈసారి నీళ్ళు వద్దట్లేదని ఇవన్నీ దుష్ప్రచారం చేయకముందే మీరు కూడా జాగ్రత్త పడి నిర్ణయాలు తీసుకోవాలని మా రైతు సోదరులకి నేను ఒక సలహా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మిత్రులకి అలాగే నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వాస్తవానికి ఇప్పుడు అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈరోజు ఎమ్మెల్యే గారు జూరాల ప్రాజెక్ట్ దగ్గర ధర్నా కార్యక్రమం ఒకటి పెట్టారు. సో అందులో ఒక అపవాద ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం ఏంటంటే కృష్ణా జలాలని అప్పగించడం అంటే మన నీళ్ళనన్నీ కూడా కృష్ణా బోర్డుకి అప్పగించడం జరిగింది. అది మొన్న జరిగిన మీటింగ్లో క్లియర్గా ఏఎన్సీ గారు పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నానని ఒక మాట అన్నారు. కానీ వాస్తవానికి ఎలాంటి అంటే ట్రిబ్యునల్ బోర్డుకి ట్రిబ్యునల్ వాళ్ళకి అథారిటీ అంటే నీళ్ళ పంపిణీ ఎలా జరపాలి అన్న అథారిటీ తప్పించి ఇంకా ఎలాంటి డెసిషన్స్ అంటే నీళ్ళ విభజన మీద అంటే నీళ్ళ పంపకాల మీద కానివ్వండి ఇంకా దేని మీద ఎలాంటి డెసిషన్ తీసుకునే హక్కు ఆ బోర్డుకి లేకపోవడం అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆ బోర్డు పెట్టింది ఇప్పుడుగా, ఇదివరకు ప్రభుత్వంలోనే అది అంటే టీఆర్ఎస్ హయాంలోనే ఆ బోర్డు ఉన్నది, అది అంటే నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా డెసిషన్ తీసుకోవడము లేకపోతే మన కృష్ణా జలాలని తీసుకుపోయి ఇంకెక్కడో అప్పచెప్పడం ఈ బోర్డుని కలపడం అనేది ఇవన్నీ ఏం జరగలేదు. ఏఎన్సీ గారు కూడా నిన్న అంటే ఫ్రైడే రోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో మన వాటర్ని ఎవరికి ఎక్కడ అప్పచెప్పడం లేదు, యథావిధిగా ఇదివరకు ఎలా అయితే ప్రాజెక్టులు నడుస్తున్నాయో ఆ విభజన అంటే నీళ్ళ పంపిణీ ఎలా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది. జస్ట్ ట్రిబ్యునల్ బోర్డులో తీసుకున్నట్టే 3 సభ్య కమిటీ మెంబర్స్ తీసుకునే డెసిషన్ ఏంటంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరగాలి, ఎప్పుడంటే ఎవరికి ఎంత జరగాలని తప్పించి ఇంకా అంతకు మించి ఇంకా ఎలాంటి పంపకాలు కానీ అప్పగింతలు మాత్రం జరగలేదు అని స్పష్టంగా చెప్పింది. కానీ మరి ఎమ్మెల్యే గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ధర్నా చేపట్టింది అన్నది వాస్తవాలు మాకైతే తెలియదు. కానీ ఉన్న వాస్తవం అయితే ఇది. సో మనకి ఎలాంటి నష్టం జరగలేదు, మన ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయాలు వాటిపైన తీసుకోలేదు. ఖచ్చితంగా ఇదే కాకుండా ఇప్పుడు హైడల్ పవర్ జనరేషన్కి కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. అది కూడా
ఈ సంవత్సరం మోస్ట్లీ ఈ సంవత్సరంలో అది ఫైనల్ చేసుకుని జనరేషన్ ఆఫ్ పవర్ మన డ్యామ్ నుంచి వచ్చే దాని నుంచి ఎలా చేయాలనేది కూడా ప్రభుత్వం డెసిషన్ తీసుకోబోతుంది. సో ఇందులో క్లియర్గా ఏంటంటే నిన్న థర్స్డే రోజు జరిగిన కమిటీ మీటింగ్లో, ఢిల్లీలో జరిగిన కమిటీ మీటింగ్లో ఎలాంటి డెసిషన్ ప్రభుత్వం తరఫు నుంచి తీసుకోవడం జరగలేదు. కానీ ఇంకా కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఎమ్మెల్యే గారు ధర్నా చేపట్టిన మేము ఒక ఎమ్మెల్యే గారికి ఒక ఆయనకి చెప్పాలనుకునే విషయం ఏంటంటే మా ప్రభుత్వం తరఫున ఒకవేళ ప్రభుత్వానికి ప్రజలకి సంక్షేమం కలిగించే స్కీమ్ ఏమైనా మీ సైడ్ ఉంటే, మీ దగ్గర ఉంటే, ఐడియాలజీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ మీరు మాకు చెప్పకుండా ఎలాంటి డెసిషన్స్ మీ దగ్గర నుంచి వచ్చినా మేము మా ప్లాన్లో తీసుకొని యాక్షన్ ప్లాన్లో పెట్టుకోవడానికి మేము కూడా ప్రభుత్వం కూడా మిమ్మల్ని స్వాగతిస్తుంది. సో ప్లీజ్ దయచేసి మీ సూచనలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి. కానీ ప్రజల్ని అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తున్న మొగ్గు చూపించి ఏదో ఇబ్బందులు కలిగించాలని, ఏదో చేయాలనే ఉద్దేశంతో మీరు వాంటెడ్లీ ఇట్లా ధర్నాలు చేపడితే ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది.